హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. మనసులోని మనసు నవల 2వ భాగం. ఇదిగో, మీరు పెళ్లి చూపులని పెద్ద హడావిడి చెయ్యకండి. పిల్లని చూడడం అన్నది ఒక వేడుక అంతే. ఊరికే కంగారు పడకండి. మీరు ఎంత చెప్పినా మేము పిల్లని ఇచ్చుకునేవాళ్ళం. రామకృష్ణయ్య, పిల్లని ఇవ్వటం ఇవ్వకపోవటం అన్నది నీ చేతుల్లో లేదు. అరుణ మా పిల్ల, నా మనమడి భార్య, ఈ ఇంటి యజమానురాలు. తెలిసిందా? మాకు కట్న కానుకలు ఏమీ వద్దు. పెళ్ళి కూడా ఇక్కడే చెయ్యాలి. ఇంత పెద్ద ఆవరణ ఉంది. చుట్టూ పందిళ్ళు వేయించేశామంటే 1000 మంది ఒక్కసారి భోంచెయ్యవచ్చు. నా పెళ్ళి ఈ ఇంట్లో జరిగింది. నా కొడుకు పెళ్ళి ఇక్కడే జరిగింది. నా మనుమడి పెళ్ళి కూడా ఇక్కడే జరగాలి అంది సుందరమ్మగారు. కానీ అరుణ నా తొలి సంతానం. మా ఇంట్లో జరగబోయే మొదటి శుభకార్యం. పెళ్ళి మా శక్తికి తగినట్లు మా ఇంట్లోనే చెయ్యటం సబబనుకుంటాను. మీరేమంటారు? తన వైపు న్యాయం చెప్పమన్నట్లు జడ్జిగారి వంక చూశాడు రామకృష్ణయ్య. నా న్యాయాల తీర్పు కోర్టు వరకే పరిమితం. ఇంట్లో మా జడ్జిగారి మాటే చివరి మాట నవ్వుతూ అన్నారు రాజారావు గారు. ఆనందం గారు, లక్ష్మీదేవి ప్రేక్షకుల వలె కూర్చొని ఉన్నారు. వారిద్దరూ టిఫిను తినటానికి తప్ప నోరు మెదపలేదు. అరుణకి సుందరమ్మ గారి మీద సానుభూతి ఇరిగిపోతున్నది. ఆవిడ మాట తప్ప ఇతరుల ఉద్దేశాలకి చెల్లుబాటు ఉండదా? తను కల్పించుకుంటే బాగుండదు. నిశ్శబ్దంగా తల వంచుకొని కూర్చుంది. నేను మొదటి నుంచి చెబుతున్నాను, నాది ఒక మాట తప్పటం మా వంశంలో లేదు. పిల్ల నచ్చింది. మేము ఉభయ ఖర్చులు పెట్టుకు పెళ్లి చేసుకుంటాం. పిల్ల నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ మాకు కొన్ని సరదాలుంటాయి, అందులోనూ ఆడవాళ్ళు. నేను రేపు వస్తాను గదా, మీ ఆవిడతో అన్ని సంగతులు మాట్లాడతాను. వచ్చే నెలలో ముహూర్తాలు 2 ఉన్నాయట. అందులో వీళ్ళ నక్షత్రాలకి ఏది నప్పుతుందో అది పెట్టుకుందాం. అంత తొందరలో మేము తూగగలమా అని. తూగడానికి ఏముంది? పెళ్లి ఖర్చులన్నీ మేము పెట్టుకుంటాం. మీ బంధువులకి 2 రోజులు మీరు భోజనాలు పెట్టుకోవడమే కదా. పెద్ద కూతురు, దానికి నగలని, పిల్లవాడికి సూటని, ఇలా ఖర్చులుంటాయి. నేను లోన్కి అప్లై చెయ్యాలి. ఇవన్నీ మీ మిగతా పిల్లలకి జరుపుకోండి. సుందరమ్మ గారంటే మీకు తెలియదనుకుంటా. నేను ఒకరికి ఇవ్వడమే గాని పుచ్చుకోవడం ఎరగను. పెళ్లి కూతురికి రవ్వల సెట్ నుంచి రెడీ చేసి ఉంచాను. చీరలు, చిన్న చిన్న నగలు తప్ప సమస్తము సిద్ధం చేసుకున్నాను. పెళ్లిలో మీరు మగపెళ్లివారు, మేము ఆడపెళ్లివారమనుకో. మీరు అనుకోమంటే మటుకు అది నిజం ఎలా అవుతుంది? మా శక్తి కొలది మాకు చెయ్యాలని ఉంటుంది గదా. మా ఇంట్లో కూడా ఆలోచించి పిలిచి పిల్లని చేసుకుంటామంటే అలా మదన పడతావేమిటయ్యా? సర్లే, అవన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం. అరుణ, వంగి నిల్చో, నన్ను బొట్టు పెట్టని. వెండి పళ్ళెంలో కుంకుమ రంగు కంచిపట్టు చీరే, అదే రంగు జాకెట్ బట్ట, పళ్ళు, కొబ్బరికాయలు, పువ్వులు, ఆకులు మోయలేనంత బరువుగా ఉన్నాయి. వెంకమ్మ ఒకవైపు పళ్ళెం గట్టిగా పట్టుకోగా అరుణ ముఖాన బొట్టు పెట్టి పళ్ళెం అందించింది సుందరమ్మగారు. చీర కట్టుకొచ్చి మా అందరికీ నమస్కారం చేయి. ఇప్పుడా అని అడగాలని అనిపించింది. కానీ ఆ ఫోటోలోని వ్యక్తి కోసం, ఆ ఛాయాచిత్రంలోని మూర్తి కోసం అడగాలనుకున్నవి అడగలేకుండా ఉంది. అరుణలోని పట్టుదల సళ్ళిపోతున్నది. మొదటిలో ఉన్న వ్యతిరేక భావం కరిగిపోతున్నది. లక్ష్మి, అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళి చీర కట్టించి తీసుకునిరా. మళ్ళీ ఆజ్ఞ. వెంకమ్మ వెండి పళ్ళెంతో ముందు నడవగా లక్ష్మీదేవి వెనకాలే లోపలికెళ్ళింది అరుణ. చీర నువ్వు కట్టుకుంటావా, సాయం చెయ్యనా? అడిగింది లక్ష్మీదేవి. విశాలంగా ఉన్న తమ బెడ్రూంలోకి తీసుకెళ్ళింది అరుణని. ఈ ఇంట్లోని హాలు తమ ఇల్లంతా కలిపితే ఎంత ఉంటుందో అంత విశాలంగా ఉంది. తనకి కాబోయే అత్తగారి బెడ్రూమ్ తమ ఇంట్లోని 3 గదులు కలిపితే ఎంత విశాలంగా ఉంటుందో అంత ఉంది. గదిలో పూర్వకాలపు రోజ్వుడ్ పందిరి మంచాలు, దోమతెర కట్టుకునేందుకు 4 వైపులా కర్రలు, పూర్వకాలపు డ్రెస్సింగ్ టేబుల్, పక్కగా చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్, 2 గోద్రేజ్ బీరువాలు, విశాలమైన హోటల్ సూటులాగా అన్ని సౌకర్యాలతో ఉంది గది. పైన సినిమా హాల్స్లో ఉండేటటువంటి పూర్వకాలపు పొడువాటి రెక్కలున్న ఫ్యాన్స్. బహుశా ఫ్యాన్ కిర్రుకిర్రుమని శబ్దం చేస్తుందేమోనన్న అనుమానం వచ్చింది అరుణకి. బయట వరండాలో నించుంటాను అంది లక్ష్మీదేవి. అరుణ సుందరమ్మ గారికి, లక్ష్మీదేవి గారికి గల వ్యత్యాసాన్ని, వారి స్వభావాలలో గల వైరుధ్యాన్ని పరిశీలిస్తున్నది.
సుందరమ్మ గారు అన్నీ తన చేతి మీదనే జరగాలనుకుంటుంది. ఆఖరికి పెళ్ళికొడుకు ఫోటో కూడా తన చేతుల మీదనే ఇవ్వాలనుకుంది. ఇచ్చింది. కానీ ఈ లక్ష్మీదేవి అత్తగారికి సరిగ్గా వ్యతిరేకం. ఏ విషయంలోనూ ముందుకు రాదు, ఏమీ కల్పించుకోదు. అరుణకి లక్ష్మీదేవితో ఏదో మాట్లాడాలని ఉంది. ఒక్కసారి కూడా నోరు ఉప్పని ఈమె తనకి కాబోయే భర్తకి జన్మనిచ్చింది. నవమాసాలు మోసి జన్మనిచ్చింది. అరుణకి అతన్ని గురించి ఏదో అడగాలని ఉంది. ఎన్నో అడగాలని ఉంది. ఎలా అడగాలో తెలియటం లేదు. వెంకమ్మ డ్రెస్సింగ్ టేబుల్ పక్కనున్న బల్ల మీద వెండి పళ్ళెం పెట్టి బయటకి వెళ్ళింది. అరుణ ఆ చీర పళ్ళెంలో నుంచి తను తీసి కట్టుకోవాలో ఆవిడ చేతితో ఇస్తుందో తెలియటం లేదు. తీసుకుంటే మరీ చొరవ అనుకోవచ్చు, తీసుకోకపోతే లేనిబెట్టు అనుకోవచ్చు. ఎటూ నిశ్చయించుకోలేక అలానే నిల్చుండిపోయింది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు అద్దంలో నిలువుగా తన ప్రతిబింబం వెనుక తనని పరిశీలిస్తున్న లక్ష్మీదేవి గారి కళ్ళు తన మనసులోని సంశయాన్ని గ్రహించుకున్నట్లు చీర తీసుకుని కట్టుకో అంది క్లుప్తంగా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మొహమాటంగా అడిగింది అరుణ. మా అత్తగారు ఎవరు చెప్పినా వినరు. ఆవిడని ఎదిరించి ప్రయోజనం లేదు. ఆవిడ చెప్పింది చేసేయటంలో సుఖం ఉంది. ముందు ముందు నీకే తెలుస్తుంది. అరుణ ఇబ్బందిగా కదిలింది. అప్పుడే అత్తగారి మీద చెప్పే కొండాలు వినాలా? కానీ అవి చాడీలు చెప్పినట్లు లేదు, ఉన్నది ఉన్నట్లు చెప్పినట్లుంది. అంతే. అరుణ చీర కట్టుకుంది. లక్ష్మీదేవి ఒక్కసారి అరుణ వంక పరిశీలనగా చూసి, ఈ రంగు నీకు బాగా సరిపోయింది. మా అత్తగారు ఎర్రని మనుమరాలి కోసం ఏరి కోరి తెచ్చారు అంది. ఆ మాటలు వెక్కిరింపుగానూ లేవు, మెచ్చుకున్నట్లు లేవు. అరుణకి లక్ష్మీదేవి స్వభావం తమాషాగా అనిపించింది. గోడ మీద లక్ష్మీదేవి ఎన్లార్జ్ ఫోటో, ఒళ్ళో పాపతో. అరుణ ఆ ఫోటో వంక లక్ష్మీదేవి వంక మార్చి మార్చి చూసింది. ఆ ఫోటోలోని పాప ఏది అన్నట్టుగా అడుగుతున్నాయి అరుణ కళ్ళు. డిప్తీరియా వచ్చి 5వ ఏట పోయింది అంది లక్ష్మీదేవి క్లుప్తంగా. ఆయన కంటే చిన్న పాప. అవును, ఆ తరువాత నాకు పిల్లలు కలుగలేదు. మా అత్తగారు ఏ తప్పునైనా క్షమిస్తారు గాని పిల్లల్ని తక్కువ సంఖ్యలో కంటే మటుకు ఊరుకోరు. వచ్చే సంవత్సరం నీ ఒళ్ళో పాప లేకపోతే ఆవిడకి పిచ్చెక్కిపోతోంది అంది లక్ష్మి అదేదో మామూలు విషయంలాగా. ఎంతకీ అత్తగారి కోరికే తప్ప తల్లిగా ఆమెకేం కోరికలు లేవా? కొడుకుని గురించి ఒక్క మాట కూడా చెప్పరేం? అరుణకి తన జీవితంలో ప్రప్రథముడయ్యే ఆ వ్యక్తిని గురించి ఎన్నో అడగాలని ఉంది. కానీ లక్ష్మీదేవిని నోరు తెరిచి అడగలేకుండా ఉంది. నేను ఉద్యోగం చెయ్యటం మీకు ఇష్టం ఉండదా? ఐ మీన్ వారి ఫాదర్కి మీకు అడిగింది అరుణ నెమ్మదిగా. నా ఇష్టం గురించి ఈ ఇంట్లో ఎవరికీ అక్కర్లేదు. అసలు మా అత్తగారి ఇష్టం గురించి తప్ప మిగతా వాళ్ళకెవరికి అభిరుచులు ఆలోచనలు ఉండవు, ఉండకూడదు. అది ఈ ఇంటి రూలు. ఇక నువ్వు ఉద్యోగం చెయ్యటం అది మా అత్తగారి ఇష్టం మీద ఉంటుంది. ఆవిడ ముని మనవల్ని ఎత్తుకోవాలని ఆశపడుతుంటే ఉద్యోగం చేస్తున్న ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనటం లేదా? మా రేడియోలో చాలామంది పిల్లల తల్లులున్నారు. అవ్వచ్చు, అక్కడ వాళ్ళందరూ స్వతంత్రులు. భార్యాభర్తలు స్వతంత్రంగా ఆలోచించుకోగలిగిన వాళ్ళు. పద, మా అత్తగారు ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ నుంచి కదిలింది లక్ష్మీదేవి. అరుణకి అసంతృప్తిగా ఉంది. లక్ష్మీదేవి గారు మాటలు రాని పిండి బొమ్మ కాదు, భావాలు లేని కర్ర బొమ్మ కాదు. ఒక రకమైన గోడ కట్టుకుని ఆ గోడ లోపలే బతుకుతున్నది. ఆమెను చూస్తే అరుణకి పట్టుపురుగు తన చుట్టూ కట్టుకునే గూడు జ్ఞాపకం వచ్చింది. ఆ గూడు వదిలి బయటకు రావడం ఇష్టం లేనట్లుగా ఉంది. అందరూ ఉన్న చోటకి వచ్చింది అరుణ. నడిచి వస్తున్న అరుణని, దీపాల కాంతి కింద నుంచి వస్తున్న అరుణని కన్నార్పకుండా చూస్తున్నారు సుందరమ్మ గారు. ఆమె కళ్ళల్లో ఆనందం, ఒక రకమైన అతిశయం చోటు చేసుకున్నాయి. తెల్లగా పొడువాటి జడతో కుంకుమ రంగు చీరలో నెమ్మదిగా నడిచి వస్తున్న అరుణని చూసి రామకృష్ణయ్యకు నా కూతురు ఇంత చక్కగా ఉంటుందా అనిపించింది. అరుణ కళ్ళల్లో, నడక తీరులో కొత్త అందం, గాంభీర్యం కనిపించాయి. మీ నాన్నకు ముందు నమస్కారం చేయి అన్నారు సుందరమ్మ గారు. అబ్బే, ముందు పెద్దలకి పెట్టు, ఆ తరువాతే నేను వారించాడు రామకృష్ణయ్య. అరుణ మరోసారి నమస్కారాలు పెట్టింది వరస వరసగా. దీర్ఘ సుమంగళీ భవ అన్నారు తాతగారు తల మీద చెయ్యి వేసి. సుందరమ్మ గారు అరుణ చెవిలో ఇంటెడు ముని మనవల్ని కని నాకిచ్చేయి, మర్చిపోకు నవ్వుతూ అంది.
అరుణకి ఆమె మాటిమాటికి పిల్లల విషయం ఎత్తటం చికాగ్గా ఉంది. మళ్ళీ జాలిగానూ ఉంది. చాలా ఆలస్యమయ్యింది. ఇక సెలవు ఇప్పించండి అడిగారు రామకృష్ణయ్య గారు. అప్పుడేనా? అసలు వచ్చినట్లే లేదు. సుందరమ్మ గారు అరుణ చెయ్యి తన చేతిలోకి తీసుకుని అన్నారు. ఇంటి దగ్గర వాళ్ళమ్మ ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటుంది. మీకు తెలియందేముంది, తల్లి గదా ఆగిపోయాడు రామకృష్ణయ్య. లక్ష్మి, రంగయ్యని కారు తీసుకుని రమ్మని చెప్పు. పెద్ద కారు తీయమను. వెంకమ్మని పలహారాలు బుట్టలో కారులో పెట్టమను అన్నారు సుందరమ్మ గారు. ఎందుకండి ఇవన్నీ? అదేమిటి, ఇంట్లో పిల్లలున్నారు, తింటారు. పరాయి వాళ్ళకిస్తున్నానా? ఇదంతా మీ అమ్మాయి సొమ్మే కదా. రేపు 4 దాటాక మేము వస్తాం. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నాక ముహూర్తం పెట్టుకుందాం అంది సుందరమ్మ గారు. పెద్దగా వెడల్పుగా ఉన్న కారు మెట్ల కింద ఆగింది. వెంకమ్మ, వంట పంతులు బుట్టలన్నీ సర్దారు ముందు సీట్లో. కారు దాకా వచ్చి అందరూ వీడ్కోలు చెప్పారు. ఈ కారుని ఎయిర్ కండిషన్ చెయ్యలేదు, కానీ ఇంపాలా కావటం చేత విశాలంగా వెనక పడుకునేంత వెడల్పుగా ఉంది. కారు కదిలింది. ఆవరణలో నుంచి గేట్లు దాటి బయటకొచ్చింది. అరుణ తన హ్యాండ్ బ్యాగ్ని గట్టిగా పట్టుకుని కూర్చుంది. అందులో అతని ఫోటో ఉంది. కారు ఎక్కబోతుంటే సుందరమ్మ గారు, ఇదిగో నీ సొత్తు, తీసుకెళ్ళి మీ వాళ్ళకి చూపించు. ఇది నా ప్రాణం కూడాను. ఆ విషయం మర్చిపోకు అంది కవర్ చేతికిస్తూ నెమ్మదిగా రహస్యం చెబుతున్నట్లు. అరుణకి తెలుసు అది సుందర రాజారావు ఫోటో అని. సుందరమ్మ గారికి అమోఘమైన జ్ఞాపకశక్తి ఉందన్నమాట మర్చిపోదు. కారు ఇంటి ముందు ఆగేసరికి తల్లి, పిల్లలు అంతా గేటు దగ్గరకొచ్చారు. వాళ్ళంతా వీధి వాకిట్లోనే తమ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అందరి మొహాల్లో ఉత్సాహం, ఒక విధమైన ఆతృత. కారులో నుంచి బుట్టలు తీసుకొచ్చి ముందు హాల్లో పెట్టాడు డ్రైవర్. సావిత్రమ్మ గారు కొత్త పట్టు చీరతో, జాజి పువ్వుల పరిమళాలతో కారు దిగిన కూతుర్ని చూసి విషయం గ్రహించుకొని అరుణని 2 చేతుల మధ్యకి తీసుకుని గట్టిగా గుండెలకి అదుముకున్నారు. అరుణ వంగి తల్లి కాళ్ళకి దండం పెట్టింది. 1000 ఏళ్ళు పిల్లా పాపలతో వర్ధిల్లు, నీ చీర నలిగిపోతోంది అంది సావిత్రమ్మ గారు బొంగురు కంఠంతో. అక్కడ ఎలా ఉంది? పెళ్ళికొడుకు నచ్చాడా? వాళ్ళేమన్నారు? గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు వేస్తున్నారు సావిత్రమ్మ గారు. పిల్ల సుందరమ్మ గారికి నచ్చింది. రేపు సాయంత్రం పెళ్లి చూపులకు వస్తున్నారు. అతను బెంగళూరు వెళ్ళాడుట. రేపు ఉదయం వస్తాడు. వచ్చే నెల ముహూర్తం పెట్టమంటున్నారు రామకృష్ణయ్య అన్నాడు సావిత్రమ్మతో. అంత తొందరగానా? మనం తూగగలమా? పెళ్ళి వాళ్ళింట్లో చేస్తారుట. ఖర్చులన్నీ వాళ్లే పెట్టుకుంటారుట. అదేమిటండి, ఆడపిల్ల పెళ్లి చెయ్యలేనంత గతిలేని వాళ్ళమా? ఈ పెళ్ళి మనింట్లోనే జరగాలి. నేను ఏమైనా సరే ఒప్పుకోను. ఇదిగో నీ శపథాలు అది తరువాత. రేపు వాళ్ళు పెళ్లి చూపులకి రాబోతున్నారు. ఏమేం కావాలో రాసి త్వరగా భోజనాలు పెట్టు. తొందరగా పడుకుంటే పొద్దుటే లేవచ్చు. అదేమిటండి, ఒక్క ముచ్చట కూడా చెప్పకుండా భోజనం అంటారు? మీరు వెళ్ళాక కోడంపాకం నుంచి పార్వతమ్మ గారు వచ్చారు. ఎవరు? అదే పురుషోత్తం గారు. రాణి కంపెనీలో మేనేజర్గా ఉన్నారే, ఆయన భార్య. ఆవిడకు సుందరమ్మ గారు బాగా తెలుసుట. మన అమ్మాయి గురించి ఆవిడను కూడా అడిగారట. రామకృష్ణయ్య మాట్లాడలేదు. ఇప్పటికీ ఓ 50 సంబంధాల దాకా చూశారట. పిల్ల నచ్చక, కుటుంబం నచ్చక వదులుకున్నారట. మన అరుణ అదృష్టం గురించి ఒకటే పొగట్టం. రాబోయే పెళ్లి కూతురికి నగల దగ్గర నుంచి చేయించి పెట్టారుట. అవన్నీ విన్నాను గాని ముందు రేపటి ప్రయత్నాలు చూడు. అక్క, ఫోటో చూసావా? బావా ఎలా ఉంటారు? నీకు నచ్చాడా అడిగింది సుశీల. అరుణ, ఫోటో మీ అమ్మకి చూపించమ్మా, మన వాళ్ళని కూడా చూడని నవ్వుతూ అన్నాడు రామకృష్ణయ్య. అరుణ ముఖం ఎర్రగా అయింది. నిజానికి ఆ ఫోటోని ఎవరికీ చూపించాలని లేదు. పదిలంగా తన దగ్గరే ఉంచుకోవాలని ఉంది. ఏది, అబ్బాయి ఫోటో ఇచ్చారా? ఇలా ఇవ్వు. అరుణ తల వంచుకొని హ్యాండ్ బ్యాగ్లో నుంచి కవర్ తీసి ఇచ్చింది. అక్క, ఈ చీర నీకు చాలా బాగుంది. BA పాస్ అయినప్పుడు నాన్నగారు ఉలిలో ఇదే రంగు కొన్నారు కదూ అడిగింది సుశీల. అవును. అయితే అది ప్లెయిన్గా ఉంది. దీనికి జరీ అంచు వల్ల అందం వచ్చింది. సుశీల మాటలు అరుణ చెవుల్లోకి వెళ్ళటం లేదు. తల్లి వంక చూస్తున్నది. తల్లికి ఆ ఫోటోలోని వ్యక్తి నచ్చుతాడా? ఏమని అంటున్నది? పిల్లవాడికేం దొరబాబులా ఉన్నాడు. నా తల్లి అదృష్టవంతురాలు.
అమ్మా నన్ను చూడనివ్వు, బాబా ఎలా ఉంటాడో మేము మటుకు చూడొద్దా? రాకేష్ ఖన్నాలా ఉన్నాడు. నీ మొహం, రాకేష్ ఖన్నా బూరె బుగ్గలు వేసుకుని ఉంటాడు. బావ అమితాబ్ బచ్చన్లా ఉంటాడు. ఏయ్, ఆ కొంగమెడకు బావకు పోలిక లేదు. ఆ మధ్య తెలుగు సినిమాలో చూశాను, ఒక హిందీ యాక్టర్, పెద్ద కళ్ళు, అదే అనంతనాగ్, అతనిలా ఉన్నాడు. రామకృష్ణయ్య గారికి వీరి మాటలు నవ్వుగాను ఆశ్చర్యంగానూ అనిపిస్తున్నాయి. వీళ్ళకి సినిమా తారలు తప్ప మిగతా వాళ్ళు కనిపించరా? ప్రతి మనిషిని సినిమా వాళ్లతో పోల్చి ఎందుకు చూస్తారు? సావిత్రి, ఏర్పాట్లు ఆలోచించావా? ఎక్కువ ప్రయత్నాలు చెయ్యకు, వాళ్ళు 5-6 వస్తారు. అంటే సుందరమ్మ గారు కూడా వస్తారా? అవును, ఆవిడకు కాళ్ళు లేవటుగా. చక్రాల కుర్చీలో నుంచి కారులోకి మారుస్తారు కాబోలు. ఒక స్వీటు, హాటు, ఫలహారాలు చాలు. అవన్నీ భోజనాలయ్యాక మాట్లాడుకుందాం. ముందు అరుణమ్మకి ఉప్పు తీసివేయాలి. నరుడు కళ్ళకి నల్లరాయి కూడా బద్దలవుతుందిట. అమ్మా, నీకంతా చాదస్తం. త్వరగా అన్నం పెట్టు, నేను చీర మార్చుకొస్తాను. సుశీల, ఆ బుట్టలో మల్లెపువ్వుల దండ ఉన్నట్లుంది, తీసి పెట్టుకో ముందు. అమ్మకి ఇచ్చి త్వరగా పెట్టుకోండి. దొడ్లో పువ్వులా అనుకుంటూ అంది అరుణ. పార్వతమ్మ గారు చెప్పింది. సుందరమ్మ గారు కాలికి బంగారు పాంజేలు పట్టాలు పెట్టుకునేవారుట. ఇంట్లో చాలా వెండి సామాను ఉందిట. ఏమో, నేను ఆవిడ కాళ్ళకేసి చూడలేదు. ఇంకా ఏం మాట్లాడింది? నా ఉద్యోగం, చదువు, పాట పాడమన్నారు. పాడావా? నువ్వేగా వెళ్తుంటే చెప్పావు, పాట పాడమంటే పాడాలని, నమ్రతగా ఉండమని. మరి ఉండొద్దా? ఆడపిల్లలు పొగరుమూతుగా ఉంటే పెళ్ళిళ్ళు అవ్వవు అసలు. సుందరమ్మ గారు ఒక పట్టాన తృప్తిపడరట. 2-3 పిల్లలు నచ్చినా పొగరుమూత్తనంగా ఉన్నారని ఒప్పుకోలేదుట. అంటే గంటలోనే అవతల వాళ్ళని పొగరని కనిపెట్టిందా? అది కాదుట. ఒక పిల్ల బెల్స్ వేసుకుందిట, మరో అమ్మాయి స్లీవ్లెస్ వేసుకుందిట. అందుకని వద్దనుకున్నారట. చదువుకొని అందంగా ఉన్న సాంప్రదాయమైన పిల్ల కావాలని గాలిస్తున్నది. ఇన్నాళ్ళకి నువ్వు నచ్చావు. నీకు అక్కడ రాసిపెట్టి ఉంది. ఏమేం నగలు చూపించారు? ఏం నగలు? అదే నీకు చేయించినవి. ఏమిటమ్మా నీ ప్రశ్నలు? ఆవిడ అంతే, ఎంతకీ నగలు, తమ వైభవం తప్ప మరో మాటే లేదు. మీ అత్తగారు మంచిదేనా? ఇదిగో అమ్మ, నువ్వు కూడా ఇప్పటి నుంచే వరసలతో పిలిచావంటే ఊరుకోను. ముందే అత్తగారు, మామగారు ఏమిటి? పోనీ సుందరమ్మ గారి భర్త అంటే తాతగారు? వరసలు పెట్టి పిలవద్దని అన్నావు గదే. పెద్దాయన్ని ఎవరైనా తాతగారని పిలవవచ్చు. ఆయన దేముడు, చాలా మంచివారు. ఆ ఇంట్లో ఆ సుందరమ్మ గారి మాటలకి తిరుగులేదు. అందరూ ఆవిడ చెప్పినట్లు వినాల్సిందే. రేపు మనం కూడాను అంది అరుణ తీవ్రంగా. ఏమిటే, నీకీ పెళ్ళి ఇష్టం లేదా? ఆ పిల్లవాడు నచ్చలేదా? నచ్చకపోవడం కాదు. ఆ సుందరమ్మ గారు అంటే అమ్మమ్మ గారు. ఆవిడ ఎవరికి ఊపిరి ఆడనివ్వదు, ఎవరి మాట చోరనివ్వదు. అందరూ తన మాటల్ని శిరసా వహించాలంటుంది. అందులో తప్పేముంది? పెద్దావిడ. ఈ ఆస్తి, ఈ సంపద అంతా ఆమె పుట్టింటి నుంచి తెచ్చుకుందిట. తండ్రికి ఒక్కగానొక్క కూతురుట. మనమడంటే ఆవిడకు పంచ ప్రాణాలట. ఇవన్నీ ఆవిడ వెళ్ళగానే చెప్పారు. అవన్నీ విన్నా. అమ్మా, ఒక మాట అడుగుతాను, చెప్పు. నీ పెళ్ళి అయ్యాక మా అమ్మ నీ దగ్గర ఎప్పుడైనా ఉందా? లేదు. ఆవిడ ఆ పల్లెటూరు విడిచి వచ్చేది కాదు. అంచేత ఈ ఇంట్లో నీది పైచెయ్యి. కానీ ఎల్లకాలం నీదే పైచెయ్యి అవ్వాలని, అందరూ నువ్వు గీచిన గీటు దాటకూడదని అనుకుంటే అవతల వాళ్ళు ఊపిరి ఆడక గింజుకు చస్తారు. నువ్వు అనేదేమిటే? ఈ పెళ్లి చేసుకోనంటావా? నిక్షేపం లాంటి సంబంధం. సిరిరా మోకాలు అడ్డకూడదు. చేసుకోనని అనటం లేదు. చేసుకున్నాక ఎలా ఉంటుందో కాస్త ఊహించి చూసుకుంటున్నాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది అరుణ. సావిత్రమ్మ గారు నోరు తెరుచుకుని నిల్చుండిపోయింది. ఆ రాత్రి అరుణకి చాలాసేపు నిద్ర పట్టలేదు. ఒకవైపు మనసంతా ఉత్సాహంగా ఏదో తెలియని కొత్త ప్రపంచం వైపు పరుగులు పెడుతూ ఉంది. ఫోటోలో ఉన్న తని రూపం పదే పదే జ్ఞాపకం వస్తున్నది. అతను ఎలా మాట్లాడతాడు? తనని అర్థం చేసుకుంటాడా? తన అభిరుచులడిగి అనువుగా మలుచుకోవచ్చా? కారులో కొత్త ప్రదేశాలు చూడవచ్చు. అతని చేతిలో తన చెయ్యి, అతని సరసన తను, అతని భుజం మీద తన గడ్డం, కోసుగా ఉన్న తన గడ్డం అతనికి గిలిగింతలు పెడుతుందా?
తన పొడగాటి జడతో ఆడుకునే అతని వేళ్ళు అరుణకి తమాషాగా ఉంది. ఈ కలలు, ఈ ఊహలు, వాటికి నాయకుడైన ఆ ఫోటోలోని వ్యక్తితో ఎలా ఉంటుంది తన జీవితం? ఈ కలల మధ్య వార్నింగ్ లాగా సుందరమ్మ గారి రూపం, లక్ష్మీదేవి గారి మాటల్లోని నిర్లిప్తత, తూచి తూచి మాట్లాడే ఆమె మాట తీరు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వస్తున్నది. ఆవిడకు అత్తగారంటే భయమా, కోపమా? దేనికి భయం? ఆవిడేం కొడుతుందా, కొరత వేస్తుందా? అత్తగారిని ఎదిరించలేదా? చీచి, అప్పుడే ఇటువంటి ఆలోచనలు తను అమ్మమ్మ గారి హృదయంలో ప్రత్యేకమైన చోటు ఏర్పరచుకుంటుంది. ఆమె ముద్దుల మనవడి కంటే తను ఎక్కువని నిరూపించుకుంటుంది. అమ్మమ్మ గారు అడిగినట్లు ఓ 4 పిల్లల్ని కని ఇచ్చేస్తుంది. పిల్లల్ని కంటం అన్నది సహజమైన పరిణామం. దానికింత కంగారు దేనికో? కానీ కేవలం పిల్లల కోసమే పెళ్ళిళ్ళు చేసుకుంటారా? ఈ పెళ్ళిళ్ళలో పిల్లల్ని కంటం వంశాభివృద్ధి తప్ప వేరే విలువలు లేవా? పుస్తకాల్లో చదివేటువంటి ప్రేమ, ఆరాధన, వ్యామోహం ఇవి వైవాహిక జీవితానికి పునాదిరాళ్ళు కావా? ఆ ప్రేమ, ఆరాధన అతనికి తన పైన కలగదా? ఎందుకు కలగదు? వ్యక్తినైనా చూడకుండా ఆ ఫోటోలో ఉన్న ముఖాన్నే తాను ఇన్నిసార్లు తలుచుకుంటున్నదే. అతను తనని గురించి తలుచుకోడా? అతను కూడా తనని టీవీలో చూశాడా? ఆ రోజు టీవీలో తన జడ ముందుకు పడిందా? జ్ఞాపకం లేదు. ఆ టీవీ నాటకంలో బహుశా అప్పుడే జడ ముందుకు పడి ఉంటుంది. తన జడతో అతను ఆడుకుంటాడు. పొడువాటి తన వెంట్రుకలతో అతని చుట్టూ ప్రేమ తెరలు కడుతుంది. ఆ తెరలని చీల్చుకొని లోనికి ఎవరినీ రానివ్వదు. అతడు తన వాడైనప్పుడు, తన ప్రేమలో బందీ అయినప్పుడు బయట ప్రపంచంతో పని లేదు. బయట ప్రపంచం అంటే సుందరమ్మ గారు. తనకెందుకీ సుందరమ్మ గారి భయం? పెద్దావిడ బ్రతికినన్నాళ్ళు బ్రతకదు. పిల్లలతో ఆడుకుంటూ కాలం వెళ్ళదీస్తుంది. తను ఆ ఇంటికి వెళ్ళక అతనితో చెప్పి సుశీలకి కూడా మంచి వరుణ్ణి తేవాలి. అశోక్ లేలాండ్స్లో చాలా మంచి జీతాలు ఉంటాయట. ఎవరన్నా ఇంజనీరుని వెతకమని చెప్పాలి. నాన్నకి బరువు కాకుండా తనకు వరుడు లభించాడు. సుశీలకి కూడా మంచి పిల్లవాడిని వెతకాలి. అతను ఇలాంటి మాటలు వింటాడా? ఎందుకు వినడు? ఇందులో తప్పేముంది? తనకు కావలసి వచ్చినప్పుడు తన వాళ్ల బాగోగులు కనుక్కోవద్దు? అతను ఎవరినైనా ప్రేమించి ఉంటాడా? ఇంతమంది పెళ్లి కూతుళ్ళని చూశారుట. ఒక్క పిల్ల కూడా అతని కంటికి ఆకర్షించలేదా? అరుణకి ఒక్కసారిగా జలసి వంటి భావం కలిగింది. అతనికి పెళ్లి కూతుళ్ళు నచ్చి ఉండరు. వాళ్ళని చూసి ఉండడు. తన వంకే చూస్తాడు. తను ఒక్కతే అతని హృదయరాణి అవుతుంది. ఆ హృదయంలో మరి ఎవ్వరికీ చోటు ఉండదు, ఉండబోదు. ఆలోచనలతో, కలలతో నిద్రలోకి ఒరిగింది అరుణ. పూర్తిగా తెల్లవారకుండానే అరుణకి మెలకువ వచ్చింది. మెలకువ రాగానే మొట్టమొదట ఆలోచన ఈనాడు అతనిని చూడబోతున్నది. అతని రూపం, ఫోటోలోని ఆ రూపం కళ్ళ ముందు మెదిలింది. ఇంట్లో చిన్న చిన్న చప్పుళ్ళు. తల్లి నిద్రలేచి కాఫీ పెడుతున్నది కాబోలు. పక్కకి తిరిగి చూసింది. సుశీల పక్క ఖాళీగా ఉంది. అది కూడా నిద్రలేచింది. ఆదివారం అయితే ఏడైనా కూడా కళ్ళు తెరవని సుశీల కూడా త్వరగా లేచేసింది. అరుణకి పక్క మీద పడుకొని కళ్ళు మూసుకొని కలలు కనాలని ఉంది. ఎవరిని గురించి? ఆ ఫోటోలో వ్యక్తిని గురించి. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు కంఠాలు వినిపిస్తున్నాయి. తండ్రి ఏదో అంటున్నాడు. అందరూ లేచారు కాబోలు. అరుణకి సిగ్గుగా ఉంది. అందరూ లేచినా తను మహారాణిలా పడుకొని ఉంది. తను మహారాణి కాబోతున్నది. రాణివాసం లాంటి ఆ ఇంటి కోడలు కాబోతున్నది. తను కూడా సుందరమ్మ గారిలాగా అందరి మీద అధికారం చెలాయిస్తుందా? ఛాఛా, తను అలా ఎప్పుడూ చేయదు. అందరినీ సమదృష్టితో, గౌరవంతో చూస్తుంది. అరుణ లేచి పక్క చుట్టూ చుట్టేసి దొడ్లోకి వెళ్ళింది. తండ్రి పంపు దగ్గర నిల్చొని ట్యూబ్తో తొట్టెలోకి నీళ్లు పడుతున్నాడు. నువ్వులే నాన్న, నేను నీళ్లు పట్టి మొహం కడుక్కుంటాను అంది అరుణ. వద్దమ్మా, ఈరోజు నువ్వు ఏ పని చెయ్యకూడదు. బ్రష్ తెచ్చుకొనిరా, నీతో 4 మాటలు మాట్లాడాలి అన్నాడు రామకృష్ణయ్య గారు. అరుణ పేస్ట్ వేసుకొని బ్రష్ నోట్లో పెట్టుకుని దొడ్లోకి వచ్చింది. అరుణ, రాత్రి నీతో మాట్లాడడానికి మీ అమ్మ అవకాశం ఇవ్వలేదు. ఈ సంబంధం నీకు నచ్చిందా? నీకు మనస్ఫూర్తిగా ఇష్టమయ్యిందా? అడిగారు నిదానంగా. నాన్న, వాళ్ళు నన్ను ఉద్యోగం మానేయమంటారా? ఏం
మానేయడం ఇష్టం లేదా? అది కాదు నాన్న, పెళ్ళైనా ఎంతమంది ఉద్యోగం చెయ్యటం లేదు. రేడియో ఉద్యోగం అంటే ఎంతో ప్రయత్నం చేస్తే గానీ దొరకదు. మన అదృష్టం కొద్దీ తేలిగ్గా దొరికింది. ఉద్యోగం ఎందుకు చేస్తారు? చాలా మటుకు డబ్బు అవసరాలకి, అవునా? అడిగారు రామకృష్ణయ్య గారు. అవుననుకో, వాళ్ళకి బోలెడంత సంపద ఉంది. ఉద్యోగం అనవసరం అంటారు. అది నాకు తెలుసు. కానీ ఉద్యోగానికి పెళ్ళికి ముడి ఎందుకని? రాజాని అడుగు, అతను ఏమంటాడో కనుక్కో. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో, ఈ పెళ్ళి అంటూ అయితే వాళ్ళు చెప్పినట్లు వినటంలో సుఖం ఉంది. వాళ్ళు అంటే సుందరమ్మ గారనేగా నీ ఉద్దేశం? ఆవిడ ఉద్యోగం చేస్తానంటే ఒప్పుకోరనుకుంటా. ఆవిడ మాటకు ఆ ఇంట్లో తిరుగులేదట. ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పక్కర్లేదు. నీకు మటుకు తెలియదేమిటి? ఆవిడ మాటలని బట్టి చెప్పచ్చు. లోపలికెళ్ళినప్పుడు లక్ష్మీదేవి గారు కూడా అన్నారు, అరుణ, నువ్వు ఆ ఇంట్లో ఇమడగలవా? వాళ్ల డబ్బు హోదా చూసి భ్రమసిపోకు. మీ అమ్మ కేకలేస్తుందని భయపడకు. నీకు ఆ పిల్లవాడు నచ్చకపోతే ధైర్యంగా చెప్పు, అంతేగాని ఈ పెళ్ళికి తలవంచకు. నాన్న, వాళ్ళు నన్ను ఉద్యోగం చేయనిస్తే బాగుంటుంది. ఆ విషయం నువ్వు అతనితో మాట్లాడి ఒప్పించు. నేను చెబితే బాగుండదు అన్నారు రామకృష్ణయ్య గారు. అరుణని తలంటుకోమని సావిత్రమ్మ గారు బలవంతం చేసింది. అరుణ వద్దని మొండికేసింది. కథల్లోనూ సినిమాల్లోనూ లాగా ఈ పెళ్లి చూపులు. పైగా తలంటుకొని పూల జడ కూడా కట్టుకోమంటుంది కాబోలు. అమ్మా, నువ్వు ఇలాంటి అలంకారాలు చేసుకోమంటే నేను వినను. మామూలుగా ఆఫీసుకు వెళ్ళినట్లుగానే ఉంటాను. ఆ పైన నీకు కోపం వచ్చినా ప్రయోజనం ఉండదు అంది అరుణ తీవ్రంగా. అదేమిటే, పెళ్లి చూపులంటే ఒక మంచి చీర కట్టుకోరా, కాస్త షోకు చేసుకోరా. నన్నైతే ఎదురిస్తున్నావు. నిన్న సుందరమ్మ గారు పట్టుచీర కట్టుకోమంటే కట్టుకోలేదా? వాళ్ళు పరాయి వాళ్ళు, ఏమన్నా అనుకుంటారని. అవునే, ఈరోజు పరాయి వాళ్ళు, రేపు మీ అత్తగారింటి వాళ్ళు. వాళ్ళకి లొంగి ఉండాలి, వాళ్ళని గౌరవించాలి. ఎటొచ్చి తల్లిని కాబట్టి, పుట్టింటి వాళ్ళం కాబట్టి మా అచ్చటా ముచ్చటా తీరక్కర్లేదు. అంతే తల్లి, ఆడపిల్లలందరూ అంతే. ఇంత దండకం దేనికి? పట్టు చీర కట్టుకోమన్నావా? పూల జడ కట్టుకోనా చెప్పు. తల వంచుకొని నేల మీద కూర్చోనా? అడిగింది అరుణ ఉక్రోషంగా. ఏమీ లేదు, సిల్కు చీర కట్టుకో, తల్లో మల్లెపూలు పెట్టుకో చాలు అంది సావిత్రమ్మ. సాయంత్రం 4 అయ్యేటప్పటికి ఇల్లంతా సర్ది ముందు వాకిట్లో కుర్చీలు వేశారు. ముందు వాకిట్లో చల్లగా ఉంటుందని పూల పందిరి దించారు. జూక మల్లెతీగ వల్ల గొంగళి పురుగులు వస్తున్నాయని సావిత్రమ్మ గారు ఎంత గొడవ చేసినా ఆ పందిరి తీసేయక అలాగే ఉంచారు రామకృష్ణయ్య గారు. ముందు హాల్లో అయితే సుందరమ్మ గారి చక్రాల కుర్చీ గుమ్మం దాటలేదు. అందుకని పందిరి కిందనే కేన్ కుర్చీలు వేసి పెళ్లి చూపులకి ఏర్పాటు చేశారు. సావిత్రమ్మ గారు ఇంట్లో చేసి హోటల్ నుంచి తెప్పించి ఇట్లా అట్లా 5 రకాల పలహారాలు తయారు చేసింది. క్రిందటి రోజు పలహారాలు రకాలు ఆ బుట్టలు చూశాం. తాము కూడా వియ్యాల వారితో సరితూగాలని ఆమెకి ఆతృతగా ఉంది. 4:15 అయ్యేటప్పటికీ కారు గేటు ముందు ఆగింది. ఆ గేట్లో నుంచి కారు లోపలికి రాదు. వెనకాల డిక్కీ మాదిరిగా ఉన్న అరలో నుంచి చక్రాల కుర్చీ కిందకి దించి అందులో సుందరమ్మ గారిని ఎత్తి కూర్చోబెట్టారు. మనమడు కొడుకు కలిసి. పొడుగుగా బలంగా ఉన్న ఆ యువకుడిని మొదటిసారి కిటికీలో నుంచి చూసింది అరుణ. సుందరమ్మ గారిని కుర్చీలో కూర్చోబెట్టి వంగి పాదాల మీద పట్టుచీర కుచ్చెళ్ళు సర్దుతున్న విశాలమైన వీపుని చూసింది మొదట. వంగినవాడు లేచి నిల్చొని మా అమ్మ మీదకి వరిగి ఏదో అంటున్నాడు. పక్క నుంచి కనిపించిన ఆ ప్రొఫైల్ని కన్నార్పకుండా చూసింది. హృదయం ఒక్కసారి రెక్కలు విచ్చుకొని ఎగిరిపోతున్నది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఎడం కణత గబగబా అదురుతున్నది. అరచేతుల్లో తడి, పై పెదవి మీద సన్నని చెమట. తనకి ఉద్రేకం కలిగినప్పుడు, భయంగా ఉన్నప్పుడు కలిగే లక్షణాలు అవి. ఒక్క క్షణం పాటు అరుణకి భయం వేసింది. ఇది కళా నిజమా అన్న సందేహం కలిగింది. తనలో ఇన్ని ఆశలు రేపి, ఇన్ని ఊహలు కలిగించి తీరా పిల్ల నచ్చలేదంటే తను ఏమైపోతుంది? మనసు ఎందుకిలా ఊగిసలాడుతున్నది? తల్లి తండ్రి ఎదురెళ్ళి తీసుకొస్తున్నారు సుందరమ్మ గారిని. ఎక్కడా నా మనుమరాలేది? అమ్మా అరుణ, బయటికి రా పిలుస్తున్నారు సుందరమ్మ గారు.
నేను తీసుకొస్తాను పిన్నిగారు, మీరు కూర్చోండి చెబుతున్నారు సావిత్రమ్మ గారు. ఎవరెందుకమ్మా, నీ కూతురిని తీసుకెళ్ళిపోయే మొనగాడ రానే వచ్చాడు అంది సుందరమ్మ గారు. సుశీల, అక్కను తీసుకుని రామ్మా అన్నారు రామకృష్ణయ్య గారు నెమ్మదిగా. అక్క బయటకి రావే, బావ సినిమా హీరోలని మించిపోయాడు, భలే బాగున్నాడు, పద. రెక్కపుచ్చుకొని తీసుకెళ్ళనా అల్లరిగా అడిగింది సుశీల. నోర్ముయ్ అంది అరుణ మందలింపుగా. ఇద్దరు బయటికొచ్చారు. అరుణ తండ్రి పక్కగా కూర్చోబోయింది. అక్కడ కాదు, ఇలా నా పక్కన వచ్చి కూర్చో. మీ ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి చూడాలని రాత్రి నుంచి ఉబలాట పడిపోతున్నాను. ఏది మా రాజా పక్కన నిల్చో. పర్వాలేదు, భుజాలు దాటావు, అంతకు మించి అయితే బాగుండేది కాదు. ఏవమ్మా సావిత్రి, ఎలా ఉంది జంట? నీ అల్లుడు నచ్చాడా? గబగబా మాట్లాడేస్తున్నది సుందరమ్మ గారు సంతోషంగా. నమస్తే అన్నాడు అతను నెమ్మదిగా. అరుణ ఉలిక్కిపడి నమస్తే అంది మరీ మెల్లగా. చూశారా, అప్పుడే కబుర్లు మొదలుపెట్టారు. నేను చెప్పలేదు నాకు నచ్చింది అంటే నా మనుమడికి కూడా నచ్చుతుందని. ఏమండి, ఎలా ఉంది జోడు? అందంగా లేదు అడుగుతున్నారు తాతగారిని. సుందరమ్మ గారి మాటల గలగలలో ఎవరికీ మాట్లాడే అవకాశం కనిపించలేదు. అరుణ కను కొలకులలో నుంచి అతని వంక చూసింది. అతను తనని పరీక్షగా చూస్తున్నాడు. అరుణకి సిగ్గుగా భయంగా ఉంది. రోజు బస్సుల్లో, రేడియో స్టేషన్లో అనేక మంది మగవాళ్ళని, యువకులని చూస్తున్నది. వారెవ్వరూ తనలో ఇటువంటి సంకోచాన్ని, అలజడిని కలిగించలేదు. రేడియోలో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? 6 నెలలయ్యింది. ఇంకా పర్మనెంట్ కాలేదు. జాబ్ కంటిన్యూ చేస్తారా అడిగాడతను. అరుణ అతని కళ్ళల్లోని భావాలని చదవటానికి ప్రయత్నిస్తున్నది. అతనికి తను ఉద్యోగం చెయ్యటం ఇష్టం లేదా? సావిత్రమ్మ, మీ అమ్మాయికి తల్లి చాలు వస్తుందని ఆశ పెట్టుకున్నాను అంటున్నది సుందరమ్మ గారు. మా ఇంట్లో ఈ వైపు ఆ వైపు కూడా గంపెడు సంతానం పిన్నిగారు, ఆ విషయంలో మీకేం భయం లేదు అని తల్లి బదులు చెబుతుంటే అరుణ ఒళ్ళంతా సిగ్గుతో కందిపోయింది. ముఖం పైకి ఎత్తలేకపోయింది. ఈ పెద్దవాళ్ళు ఇంత బాహాటంగా ఎలా మాట్లాడుతున్నారు? ఏ ఆవుని ఎన్ని ఈతలు ఈనుతుందో అని బేరం చేసి బాగోగులు నిర్ధారించినట్లు తమ ఇద్దరిని ఎదురుగా పెట్టుకుని ఎలా మాట్లాడగలుగుతున్నారు? కేవలం పిల్లల్ని కంటానికి, అందులో ఎక్కువ మంది కనే సామర్థ్యం తనకి ఉందని ఎంచి ఎన్నిక చేసుకుంటున్నారా? తనేం సంతులో కొనుగోలు చేసే గొడ్డ? ఈ సంభాషణ అతనికి సిగ్గుగా లేదా? అతను పత్రిక తిరగేస్తున్నాడు. ఆడవాళ్ల మాటలతో తనకి సంబంధం లేదన్నట్లు. తాతగారు, తన తండ్రి మెల్లిమెల్లిగా రాజకీయాల్లో పడుతున్నారు. లక్ష్మీదేవి గారు సుశీలని ఏదో అడుగుతున్నది. లక్ష్మి, కారులో పళ్ళు, పువ్వులు, పళ్ళెం పట్రా. అమ్మాయికి బొట్టు పెట్టి పళ్ళివ్వు. మళ్ళీ ఆజ్ఞ. లక్ష్మీదేవి గారు కుర్చీలో నుంచి లేచింది. వెంట సుశీల కూడా వెళ్ళింది. ఒక పళ్ళెంలో మల్లెపూల దండలు, మరో పళ్ళెంలో పసుపు, కుంకుమ. వెనక డ్రైవర్ పళ్ళబుట్టలు తెస్తున్నాడు. ఇవన్నీ ఎందుకండి మొహమాటంగా అన్నది సావిత్రమ్మ గారు. మా పిల్ల కోసం తెచ్చుకున్నాం. లక్ష్మి, సావిత్రమ్మకి బొట్టు పెట్టి పువ్వు, పసుపు, కుంకుమ అప్పజెప్పు. ఈ లోపల సుశీల, సావిత్రమ్మ పలహారాలు తేవటానికి వెళ్ళారు. పలహారం చేస్తూ, అమ్మాయికి వంట వచ్చా? ఊరికే అడిగాను. అది మా ఇంట్లో వంట చెయ్యాలని కాదు, ఆడపిల్ల కదా, పని పాటలు అన్నారు సుందరమ్మ గారు. మా అరుణ కంటే సుశీలకి పని పాటలు బాగా వచ్చు. ఈ స్వీటు అదే చేసింది. అట్లనా? మిగతా పిల్లలంతా ఏరి? వరుసగా మిగతా నలుగురిని పరిచయం చేసుకున్నారు సుందరమ్మ గారు. సావిత్రి, మీ ఇల్లు, నీ పిల్లల్ని చూస్తే ముచ్చటగా ఉంది. పిల్లలంతా రత్నాల్లా ఉన్నారు. ఆడదానికి భర్త ప్రేమ, గంపెడు సంతానం, ఇవే ముఖ్యం. నాకు మరో 4 మనుమలుంటే నీ ఆడపిల్లలందరినీ చేసుకొని ఉందును. పిల్లలు చక్కగా ఉన్నారు అంది సుందరమ్మ గారు. అంతా మీ వంటి పెద్దల దీవెన అంటూ పొంగిపోయింది సావిత్రమ్మ. అరుణకి సుందరమ్మ గారి స్వభావం తమాషాగా ఉంది. క్రితం రోజు తల్లిని గురించి ఒక్క ప్రశ్న అడగలేదు. ఈరోజు తల్లిని తెగ ఎత్తేస్తున్నది. ఓకే రాజు, అమ్మాయి ఎలా ఉందిరా, నీకు నచ్చిందా అడుగుతున్నది. ఇంతమందిలో అతను తన ఇష్ట అయిష్టాలు ఎలా చెబుతాడు? సావిత్రి, నిన్న మా ఆయనకి చెప్పాను. లాంఛనానికి పిల్లని చూడటానికి వచ్చాం. మాకు పిల్ల నచ్చింది. వచ్చే నెలలో లగ్నాలు పెట్టుకుందాం అంది సుందరమ్మ గారు. అంత త్వరగానా? పెళ్ళిళ్ళు ఎప్పుడు?
శుభస్య శీఘ్రం అన్నారు. రేపు సాయంత్రం కారు పంపుతాను. నువ్వు పిల్లలు అంతా రండి. నా మనవరాలికి చేయించిన నగలు అవి చూద్దురు గాని. ఈ వారంలో మంచి రోజు చూసి తాంబూలాలు పుచ్చుకుందాం. ఏమండి, మీరేమంటారు అంటూ తాతగారిని అడిగారు. తాతగారు చిరునవ్వు నవ్వారు. ఏరా ఆనందం, నువ్వేమంటావు? పై నెలలో లగ్గాలు పెట్టుకుందామా? అమ్మా, అవన్నీ నీ ఇష్టం, నీ మనవడి ఇష్టం. నన్ను పెళ్ళికి పిలిస్తే వస్తాను, లేదంటే హాయిగా క్లబ్కి వెళ్ళిపోతాను అన్నాడు ఆనందం గారు నవ్వుతూ. చూసావా సాయిత్రి, ఇది వాళ్ళ వరస. వాడుట వాడి కొడుకు పెళ్ళికి నేను పిలిస్తే వస్తాట. మా ఇంట్లో మగవాళ్ళంతా ఇదే తంతు. అయ్యో పిన్నిగారు, మా ఇంట్లోనూ ఇదే గొడవ. మీరు పిలిచి పిల్లని అడిగారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈయన గారు సంబంధాలు వెతుకునా. సావిత్రమ్మ గారు, సుందరమ్మ గారు ఆడవాళ్ల కష్టాల గురించి కాసేపు వాపోయారు. గంటన్నరలో సుందరమ్మ గారు సావిత్రి రామకృష్ణయ్యల చేత అన్ని విషయాలు ఒప్పుకునేటట్లు చేసింది. సావిత్రమ్మ గారు సుందరమ్మ గారి ప్రియ శిష్యురారైపోయింది. మేమింక లేస్తాం సావిత్రి, మాతో పాటు అమ్మాయిని తీసుకెళ్తాం. అక్కడ కాసేపు ఉన్నాక నా మనవడు వచ్చి దించుతాడు. దారిలో వాళ్ళిద్దరూ విషయాలేమైనా ఉంటే మాట్లాడుకుంటారు. అట్లాగే, అది మీ పిల్ల, నన్ను అడగక్కర్లేదు. మీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకెళ్ళండి అంది సావిత్రి. నుంగంబాకం ఇంటికి వెళ్ళాక అరుణ ఒక అరగంట సేపు కూర్చుంది. సుందరమ్మ గారు పక్కన కూర్చోబెట్టుకొని, అరుణ, నా మనవడు నీకు నచ్చాడా అని అడిగింది క్రితం రోజులాగానే. వారిని అడిగారా? నువ్వే అడుగు నవ్వింది సుందరమ్మ గారు. లోపలికి వెళ్ళి మనుమడిని గొంతెత్తి పిలిచింది. ఒరేయ్ రాజా, రాజాబాబు, ఇలా ఒకసారి రా అంటూ అతనొచ్చాడు. అరుణ గబాల్న లేచి నిల్చుంది. నువ్వు లేవకు బాబు, ఈ పక్కన కూర్చో. అరుణ నిన్ను అడగమంది, నీకు తను నచ్చానా లేదా అని. ఏం చెప్పమన్నావు? తనకి నచ్చానో లేదో అడిగావా ప్రశ్నించాడు అతను గడుసుగా. అయితే మీరిద్దరూ అలా బీచ్కి వెళ్ళి మీ సందేహాలు తీర్చుకోండి. వస్తూ అరుణని వాళ్ళింట్లో దించిరా. 9 దాటకుండా వచ్చేయి. అట్లాగే, నువ్వు వస్తే గాని నేను భోంచెయ్యను. గ్రానీ, నువ్వు నాకు ఆ విషయం చెప్పాలా? 9 కాకుండా వచ్చేస్తాను. కమాన్ అరుణ అంటూ లేచాడు అతను. రేపు 5ంటికి కారు పంపుతాను. మీ అమ్మ పిల్లలు అంతా రండి. నాన్నగారిని కూడా తీసుకునిరా. అలానేనండి తాతగారు. నేను వాళ్ళకి చెబుతాలే, మీరిద్దరూ వెళ్ళిరండి. ఆయన ఫియట్ కార్ తీసుకొచ్చాడు మెట్ల దగ్గరకు. ఇది 3వ కారు. ఇంకా ఎన్ని కార్లు ఉన్నాయో అనుకుంది అరుణ. ముందు డోరు తెరిచి పట్టుకున్నాడు. అరుణ డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చున్నది. మనసులో భయంగా, ఉత్సాహంగా, గర్వంగా ఉంది. ఇక నుంచి ఇతని ప్రక్కన తను ఇలా వెళ్తూ ఉంటుంది. ఈ కారు తనది, యువకుడు తనవాడు, ఈ ఇల్లు తనది. ఒక్క 24 గంటల్లో తన జీవితం ఎలా ఎదిగిపోయింది, ఎంత మార్పు వచ్చింది. బీచ్కి వెళదామా అడిగాడు అతను. మీ ఇష్టం, గ్రాని తీసుకెళ్ళమందిగా. మీకు వెళ్ళాలని లేదా అడిగింది అరుణ. అది కాదు, నీకు ఇష్టం ఉందో లేదోనని. మీకు ఇష్టం లేదా తిరిగి ప్రశ్నించింది. అతను పక్కున నవ్వాడు జవాబుగా. బీచ్లో అతను కారు దిగలేదు. తలుపు తెరిచి కాలుతో కారు డోరుని తన్ని పెట్టుకు కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు, నన్ను చేసుకోవడం నీకు ఇష్టమేనా? మీకు? మా గ్రానేకి నచ్చితే నాకు నచ్చినట్లే, అందుకనే పెళ్లి చూపులకి వచ్చాను అన్నాడతను. ఏమిటి మనిషి ఇట్లా మాట్లాడతాడు? అతనికి తన చేతిని స్పృశించాలని అనిపించటం లేదా? అతన్ని తాకాలని, ఆ భుజం మీద చెయ్యి వెయ్యాలని అనిపిస్తున్నదే. మీరు నాకు నచ్చారు అంది అరుణ తన అభిప్రాయాన్ని సూటిగా చెబుతూ. ఐఎమ్ వెరీ గ్లాడ్, నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడతను అరుణ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. ఎందుకని? నీకు నేను నచ్చినందుకు. అంటే మీ ఇష్టాలతో పని లేదా? అది కాదు పాయింట్. ఇదివరకు ఒకళ్ళిద్దరు అమ్మాయిలు నా కంటికి పర్వాలేదనిపించారు, కానీ గ్రానీకి నచ్చలేదు. కాస్త నిరుత్సాహపడ్డాను. ఈసారి నువ్వు అందరికీ నచ్చావు. మీకు నచ్చిన అమ్మాయిని ఎలా వదులుకున్నారు ప్రశ్నించింది అరుణ. ఆ ప్రశ్నలో కొంత జలసీ కూడా మిళితమై ఉంది. గ్రానీకి ఇష్టం లేదు కనుక. మీ మామ్మగారికి ఇష్టం లేని పని మీరు చెయ్యరా? ఇంతవరకు చెయ్యలేదు. గ్రానీని హర్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇక ముందు కూడాను. నాకు గ్రానీ అంటే చాలా ఇష్టం. గ్రానీకి నేనంటే ప్రాణం. ఆ విషయం నాకు తెలుసు. అరుణ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నాకు చాలా హాయిగా ఉంది. అరుణ, నీ పేరు కూడా చాలా స్వీట్గా ఉంది.
తన భుజం చుట్టూ చెయ్యి వేసి అన్నాడతను. అరుణకి ఆనందంగా ఉంది, కానీ ఎక్కడో అసంతృప్తిగా ఉంది. నీ కోసం నేను అన్నీ వదులుకుంటాను అని అతను అనటం లేదు. అతని జీవితంలో గ్రానీ అతి ముఖ్యమైన వ్యక్తి. గ్రానీకే ప్రథమ స్థానం. ఆ స్థానం తను క్రమక్రమంగా సంపాదించుకోవాలి. 8:30 కల్లా అరుణని గేటు గుమ్మం దగ్గర దించాడు. అతను లోపలికి రాలేదు. గుడ్ నైట్ అరుణ, హ్యావ్ ఏ స్వీట్ డ్రీమ్స్, రేపు వస్తావుగా అంటూ వెళ్ళిపోయాడు. మరునాడు సోమవారం. రేడియో స్టేషన్కి 10 కల్లా వెళ్ళింది. ఆమెకి లోకమంతా కొత్తగా అందంగా కనిపిస్తున్నది. తనకి పెళ్ళి నిశ్చయమైంది. ఈ విషయం ఎవరికన్నా చెప్పాలని ఉంది. పైకి చెప్పాలంటే సిగ్గుగా సంకోచంగా ఉంది. 11కి ప్రోగ్రామ్ ఆఫీసర్ మీటింగ్ నుంచి రూమ్కొచ్చాడు. అరుణ ఆ వారపు చార్ట్ చూస్తున్నది. హలో అరుణ, మై స్వీట్ గర్ల్ అన్నాడు భాస్కర్ జోవియల్గా. అరుణకి ఒక్క క్షణం పాటు సిగ్గు ముంచుకొచ్చింది. తన పెళ్ళి నిశ్చయం అయిందని అప్పుడే ఇతనికెలా తెలిసింది? గుడ్ మార్నింగ్ సార్ అంది అరుణ పెదాలు బిగబట్టి. అరుణ, ఈ నెలాఖరులో మనకి ప్రయాణం పడిందోయ్ అన్నాడు భాస్కర్ కారాకిళ్ళి బుగ్గలో పెట్టుకుంటూ. అరుణ ప్రశ్నార్థకంగా చూసింది. మా బాబాయి నిన్న హౌరాలో నుంచి ఊడిపడ్డాడు. ఆయనకి 8 మగపిల్లలు, తరువాత ఒక ఆడపిల్ల. దానికి సంబంధం నిశ్చయం అయిందిట. వరుడు డాక్టర్. పెళ్ళి బ్రహ్మాండంగా జరిపించాలట. ఏ ఊళ్ళో? అరే, మాది కోనసీమ అని నీకు తెలియదా? కాశ్మీర్ ఆఫ్ ఆంధ్ర. మా బాబాయికి నేల మీద కాలు నిలవటం లేదు. 3 రోజుల పెళ్ళిట. ఇంకా ఈ రోజుల్లో కూడా 3 రోజుల పెళ్ళా? డబ్బుంటే సరి, 100 రోజుల పెళ్ళి కూడా చేయొచ్చు. ఒక రోజున హరికథ, ఒక రోజున భరతనాట్యం, మరో రోజున పాట కచేరీ. అది ప్రోగ్రాం. బాగుంది. ఇంకా విను. ఈ రోజుల్లో పాట కచేరీ ఎవరికి కావాలి? లలిత సంగీతం పెట్టించమన్నారు. ఎగిరి గంతేశాడు. మన రమోలాని, నిన్ను, మన వాళ్ళు 3-4 ఆర్కెస్ట్రా వాళ్ళని పట్టుకొస్తానని చెప్పాను. నన్నా, ఏం? నువ్వు భావగీతాలు పాడు. మన రమోలా సినిమా పాటలు దంచుతుంది. నేనుగాక మొత్తం 6 వస్తామని చెప్పాను. నువ్వు పల్లెటూరి పెళ్ళిళ్ళు చూడలేదు కదా, చాలా సరదాగా ఉంటుంది. నన్ను మా వాళ్ళు పంపుతారో లేదో? నాన్ సెన్స్. ఎందుకు పంపరు? ఇది అఫీషియల్ ప్రోగ్రాం అయితే పంపరా? నేను చెప్పానని చెప్పు మీ నాన్నగారితో. పెళ్ళింకా 22 రోజులుంది. మీ అందరికీ మెయిల్లో బుక్ చేయించేందుకు డబ్బు కూడా ఇచ్చి వెళ్ళాడు. నన్ను వదిలేయకూడదు అడిగింది అరుణ. తనకి పెళ్ళి నిశ్చయమయ్యింది. సుందరమ్మ గారు వెళ్ళనిస్తారో లేదో? ఒకవేళ ఆమె వద్దంటే? వద్దనటానికి ఆవిడ ఎవరు? ఇంకా పెళ్ళి కాకుండానే వాళ్ళ మాట వినాలా? అరుణ ఆలోచనలో పడింది. అరుణ, వైతాళికులో లేనివి మార్క్ చేసి ఇస్తాను. నువ్వు రమోలా ప్రాక్టీస్ చెయ్యండి. రమోలాని సినిమా పాటలు ఒక 1/2 డజను విడిగా ప్రాక్టీస్ చెయ్యమంటాను. మన అమరేశ్వరరావు, నువ్వు కొన్ని డ్యూయట్స్ పాడవచ్చు. అరుణ ఎటు చెప్పలేకుండా ఉంది. ఇది అఫీషియల్ డ్యూటీ కాదు, రాను అని నిరాకరించే స్వతంత్రం తనకి ఉంది. కానీ భాస్కర్ తనని ఎంతో ఆప్యాయంగా చూశాడు. అనేకసార్లు తను తప్పులు చేస్తే బయటపడకుండా కప్పాడు. తన పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ 6 నెలల కన్నా కాకుండా స్వతంత్రంగా ప్రోగ్రామ్స్ నడిపే స్వేచ్ఛ ఇచ్చాడు. ఆఖరికి రికార్డింగ్ కూడా తనకి వదిలేస్తూ ఉంటాడు. కాన్ఫిడెన్స్ రావాలని. మా నాన్నగారికి చెబుతాను. ఆయన ఏమంటారో కనుక్కొని నేను చెప్పానని చెప్పు. కోనసీమ ఇంటీరియర్కి వెళ్ళి చూసే అవకాశం నీకు మళ్ళీ రాదు. రాజమండ్రి నుంచి లాంచీ మీద బొబ్బర్లంక రేవుకి, అక్కడ నుంచి ట్యాక్సీలవి ఏర్పాటు చేస్తారు. అరుణ, ఆ ఏరియా చాలా అందంగా ఉంటుంది. మనవాళ్ళు కూడా కేరళ లాగా ఇంప్రూవ్ చేస్తే కోనసీమ టూరిస్ట్ సెంటర్ అవుతుంది. ర్యాలీలో జగన్మోహిని పాలరాతి విగ్రహం చాలా బాగుంటుంది. ఒకవైపు జగన్మోహిని, మరోవైపు విష్ణుమూర్తి. నువ్వు చూసి తీరాలి అన్నాడు భాస్కర్. అతనికి ఉత్సాహం గనుక వస్తే పట్టుకోవడం కష్టం. అదీగాక అతని మనసులో ఒక అభిప్రాయం ప్రవేశించిందా? అది పురుగులాగా తొలుస్తోంది. కార్యరూపం దాల్చేదాకా నిద్రపోడు. ఆ విషయం అరుణకి బాగా తెలుసు. ఇంకా ఈ రోజుల్లో కూడా పెళ్ళిళ్ళు ఇంత హడావిడిగా చేస్తున్నారా? మీ బాబాయి గారిని పిల్లలెంతమంది అన్నారు? అడిగింది అరుణ ఆలోచించుకునేందుకు వ్యవధి కోసం. మా బాబాయి పంచాయతీ సమితి ప్రెసిడెంట్. బాగా మస్తుగా కొబ్బరి తోటలు, పొలాలు ఉన్నాయి. కొడుకులందరికీ కట్నం పేరున తలో 10 ఎకరాలు కొబ్బరి తోట గుంజుకొని అందులో కూడా బాగా సంపాదిస్తున్నాడు.
ఈ అల్లుడికి 1,00,000 రూపాయలు కట్నం ఇస్తున్నాడు. అమ్మో, 1,00,000 అంత డబ్బే! ఈ రోజుల్లో డాక్టర్లకి 1,00,000 మామూలే. అది కూడా లోపాయికారీగా ముందే ఇవ్వాలి. మీ చెల్లెలు చదువుకోలేదా? బిఏ పాస్ అయింది. దాన్ని కింద నడవనివ్వరు. మా బాబాయి గారాబానికి మరో ఆడపిల్లయితే ఎందుకు పనికి రాకుండా పోను. దానికి చిన్నప్పటి నుంచి నా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. రాజమండ్రిలో దాని చదువు కోసం కాపురం పెట్టి చదివించారు. అతని మాటల్ని బట్టి భాస్కర్కి ఆ చెల్లెలంటే చాలా ఆపేక్ష అని గ్రహించింది అరుణ. పేరు పద్మావతి. నేను పద్మ అని పిలుస్తాను. నువ్వుంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఎందుకో తెలుసా? అరుణ తలెత్తి చూసింది అతని కళ్ళల్లోకి. మా పద్మ పోలికలు నీలో చాలా ఉన్నాయి. అది చామంచాయగా ఉంటుంది. వెనక నుంచి చూసి చాలాసార్లు నువ్వు మా పద్మవేమో అనుకుంటూ ఉంటాను. దానికి కూడా నీలానే పెద్ద జడ అన్నాడు భాస్కర్. టిక్కెట్లు రేపు తెప్పిద్దురు గాని, రాత్రికి నాన్నని అడుగుతాను. ఆల్ రైట్, లెటర్స్ స్టార్ట్ అవర్ రొటీన్ అంటూ లెటర్స్, కాంట్రాక్ట్లు వాటిల్లో పడ్డాడు భాస్కరం. ఆ పూట అరుణకి అంత పని లేదు. శనివారం నాటి డ్రామాకి సౌండ్ ఎఫెక్ట్స్ మిక్స్ చేయాలంటే పక్కన భాస్కర్ ఉండాలి. లేకపోతే ఎఫెక్ట్స్ సెక్షన్ ఇంజనీర్ ఒప్పుకోడు. ఈ ట్యాగ్ చదివి చూడు, ఎవరో బుద్ధిమంతుడు, వృద్ధిలోకి రాదగ్గవాడు, ముందుగానే స్క్రిప్ట్ రాసి పంపాడు అంటూ ట్యాగ్ కవర్ అరుణ టేబుల్ మీదకి గిరాటు పెట్టాడు భాస్కర్. అరుణ కవర్ విప్పింది. అరుణ తన దృష్టిని స్క్రిప్ట్ మీద లగ్నం చెయ్యలేకుండా ఉంది. ఆ అక్షరాల వెనక రాజాముఖం కనిపిస్తున్నది. అతను సాయంత్రం కనిపిస్తాడా? రేపు వస్తావుగా అంటూ అడిగాడు. అతనికి కూడా తనని చూడాలని తహతహగా ఉందా? పొడుగ్గా కడ్డీలాగా ఉన్న అతని రూపం పదే పదే అరుణని మురిపిస్తున్నది. అతని కళ్ళు అచ్చు అమ్మమ్మగారి కళ్ళులాగానే ఉన్నాయి. కొద్దిగా ఎదిగిన క్రాపింగ్, మరీ గిరజాలు కాదు. మీసాలు ఎలా ఉన్నాయి? అరుణ జ్ఞాపకం చేసుకుంటున్నది. డ్రూపింగ్ మీసాలు 2 ప్రక్కల వాలి ఉన్నాయి. ముఖం మీద పడుతున్న ఆ ఒత్తైన క్రాపింగ్ పైకి తొయ్యాలని తనకి ఎన్నిసార్లు అనిపించిందో. ఈ ప్రేమ భావాలని ఎక్కడైనా లెక్కిస్తారా? ఇది ప్రేమ? ఇన్నిసార్లు తలుచుకోవడం సాధ్యమా? పెళ్లితో ఆడపిల్లకు స్వేచ్ఛ పోతుంది అంటారు. తనకి స్వేచ్ఛ కావాలని అనిపించటం లేదు. అతని చేతుల్లో బందీ అవటంలో ఎంతో హాయి ఉందనిపిస్తున్నది. నిన్న మొన్నటిదాకా పెళ్ళి అన్న భావాలు రాని తనకి 2 రోజుల్లో ఇన్ని ఆలోచనలు ఎలా కలుగుతున్నాయి? చదువుకున్నవాడు, అందమైనవాడు, మంచి పొజిషన్ ఉన్నవాడు భర్తగా లభిస్తే ఏ ఆడపిల్ల వద్దంటుంది? తనకి ఇల్లు, భర్త, సంసారం కావాలి, ప్రేమ కావాలి. తనని ప్రేమించే వ్యక్తి, తన చేత ప్రేమింపబడే వ్యక్తి కావాలి. తనకి అదృష్టం కొద్దీ రాజా లభించాడు. అతని కోసం తను ఏదైనా చేస్తుంది. ఏయ్ అరుణ, ఏమిటా పరధ్యానం? 2 సార్లు పిలిచాను. భాస్కర్ కంఠంతో ఈ లోకంలోకి వచ్చి పడింది. ఆ స్క్రిప్ట్ పూర్తి చేశావా? 1 నిమిషం. తల దిమ్ముగా ఉంది. అబద్ధమాడింది. సారీ సార్, 5 నిమిషాల్లో ముగించేస్తాను. అది పూర్తి చేస్తే మిక్సింగ్కు వెళదాం. 1 గంటకి రికార్డింగ్ ఉందనుకుంటా అడిగాడు భాస్కర్. అవును, 2ంటికి స్టూడియో కావాలిట టామిల్ వాళ్ళకి. ఈ లోపలే టాక్ ఫినిష్ చేసుకోవాలి. అయితే నువ్వు స్టూడియో వేటలో ఉండు. ముందుకు వెళ్ళి ఇన్ఛార్జిని పట్టుకో. లేకుంటే ఆ స్టూడియో మరొకరికి ఇచ్చేస్తారు. 2ంటికి ఇంటికి వెళతాను సార్. సాయంత్రం నాకేం డ్యూటీ లేదుగా. ఏం? మా వాళ్ళంతా సినిమా ప్రోగ్రాం పెట్టారు. మొన్న శనివారం ఆలస్యమయ్యింది. టాక్ రికార్డ్ చేసేసి వెళ్ళిపో. రేపు వస్తూ మీ నాన్నగారిని ఒప్పించు అన్నాడు భాస్కర్ క్యాంటీన్ వైపు దారి తీస్తూ. భాస్కర్ డ్యూటీ టైంలో సగభాగం క్యాంటీన్లోనే గడుపుతుంటాడు. భాస్కరే కాదు, రేడియో స్టేషన్లో చాలా మటుకు ఆఫీసర్లు, స్టాఫ్ ఆర్టిస్టులు ఎక్కడా దొరక్కపోతే క్యాంటీన్లో వెతికి పట్టుకోవచ్చు. అరగరగా గంటకోసారి టీ తాగడం రేడియో జీవితంలో ఒక అంతర్భాగం. ఆనాటి టాకర్ పాతవాడే. ఆయనకు రేడియో టాక్స్ కొట్టిన పిండి. వస్తూనే ఆ టాకర్ను వెంటేసుకొని 5వ నెంబర్ స్టూడియోలోకి దూరింది అరుణ. రేడియో స్టేషన్లో మ్యూజికల్ చైర్స్లోని కుర్చీల కోసం పరిగెత్తినట్లు రికార్డింగ్ కోసం ఖాళీ స్టూడియోల వెంట పరిగెత్తడం అందరికీ అలవాటు. మొదట్లో అరుణ స్టూడియో ఖాళీ అవుతుందేమోనని ఎదురు చూస్తూ కూర్చునేది. రాను రాను అనుభవం పెరిగి
జబర్దస్తిగా స్టూడియో ఆక్రమించుకొని పని పూర్తి చేయడం నేర్చుకుంది. 2:30 అయ్యేసరికి అరుణ పని పూర్తి అయ్యింది. డ్యూటీ టేబుల్ దగ్గర టాకర్ను చెక్ ఇప్పించింది. భాస్కర్ దగ్గర నుంచి ఎండార్స్మెంట్ తీసుకొని స్క్రిప్ట్ టేప్ లాకర్లో జాగ్రత్త చేసి రేడియో స్టేషన్ గేట్లు దాటి బస్టాండ్లో నిల్చుంది బస్ కోసం. శనివారం ఈ టైంకి తనకి ఏమీ తెలియదు. రాజా అనే వ్యక్తి ఉన్నాడని కానీ సుందరమ్మ గారి ఉనికి కానీ తనకి తెలియదు. కానీ ఈరోజు తన ఆలోచనలన్నీ ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. కనుచూపు మేర వరకు పరుచుకొని ఉన్న ఆ సాగర తరంగాల వలె ఉన్నాయి. తనకి తటస్థపడిన ఆ వ్యక్తి గురించిన ఆశలు, ఆలోచనలు పరధ్యానంగా సముద్రం వంక చూస్తూ ఎక్కడికో పరిభ్రమిస్తున్న మనోనేత్రంతో రాజాని గురించి ఆలోచిస్తున్న అరుణ పక్కన కారు ఆగడం, డ్రైవర్ కారు తలుపు తెరిచి బయటకు దిగి సెల్యూట్ చేయడం ఇవేవీ గమనించలేదు. అమ్మగారు ఆ పిలుపుకి తల తిప్పి చూసింది. మొన్నటి డ్రైవర్ మరోసారి సెల్యూట్ చేసి, పెద్దమ్మగారు పంపారు, తమర్ని కారులో ఇంటికి తీసుకెళ్ళమన్నారు అన్నాడు నమ్రతగా. నన్నా, దేనికి? నాకు బస్ పాస్ ఉంది, ఎండగా ఉంది, తమర్ని బస్సులో వెళ్ళొద్దని చెప్పమన్నారు. ఎక్కండి. కారు తలుపు తెరిచి పట్టుకున్నాడు. అరుణకి గర్వంగా ఉంది. పాపం సుందరమ్మ గారికి వెర్రి ఆపేక్ష. తానెక్కడ కందిపోతానో అని భయం. నీకెలా తెలుసు నేనిక్కడ ఉంటానని? ఇంటికెళ్ళాను, అమ్మగారు చెప్పారు. తమరు 3:00కల్లా వస్తారని. కొంచెం లేట్ అయితే తమరు వెళ్ళిపోయి ఉండేవారు. పెద్దమ్మగారు మరీ చెప్పారు. కారు తీసుకెళ్ళి కాచుకు కూర్చోమని అన్నాడు డ్రైవర్. కారు నెమ్మదిగా వెళ్తున్నది. అరుణకి రాజారావుని గురించి ఎన్నో తెలుసుకోవాలని ఉంది. అతని అభిరుచులేమిటి, అతని చిన్నతనం ఎలా ఉండేది, ఎన్నో వివరాలు కనుక్కోవాలని ఉంది. నువ్వు ఎన్నాళ్ళ బట్టి ఉంటున్నావు? అడిగింది అరుణ డ్రైవర్ని. నేను పనిలో ప్రవేశించి 3 ఏళ్ళయ్యింది. అంత క్రితం మా నాన్న ఉండేవాడు. మీ నాన్న చాలా రోజులు చేశాడా? పెద్దమ్మగారి పెళ్ళి అయ్యాక పెద్దమ్మగారి తండ్రి గారు కారు కొన్నారు. ఆ కారుకి మా నాన్న డ్రైవర్గా వచ్చాడట. అప్పటి నుంచి 3 ఏళ్ల క్రితం దాకా మా నాన్న ఉండేవాడు. నీకు పెళ్ళయిందా? అయ్యింది. 2 పిల్లలు. పెద్దమ్మగారే నాకు పెళ్లి చేశారు. పిల్లని వెతికి డబ్బు ఖర్చు చేసి పెళ్లి చేశారు. ఆ అమ్మగారు చాలా దయగా ఉంటారు. కోపం వస్తే మటుకు పట్టుకోలేం. నీ మీద కోపడ్డారా ఎప్పుడైనా? ఒక్కసారి. దేనికి? నేను, బుల్లిబాబు గారు సినిమాకు వెళ్ళాం. నన్ను తీసుకెళ్ళమని రాజాబాబు గారు చాలా తొందర చేశారు. ఇద్దరం మొదటి ఆట సినిమాకి వెళ్ళాం. తరువాత పెద్దమ్మగారు ఒకటే కంగారు. బాబుగారు తప్పిపోయారని 4 వైపులకి మనుషుల్ని పంపారు వెతకటానికి. రాత్రి 9:30కే ఇద్దరం ఇంటికి వచ్చాం. ఆ రోజు పెద్దమ్మగారికి ఎంత కోపం వచ్చిందని బెల్టు పుచ్చుకొని నన్ను చితకబాదారు. అప్పటి దెబ్బల మచ్చలు మోకాళ్ళ మీద ఇంకా ఉన్నాయి. బాబుగారిని కొట్టలేదా? లేదు, నేను గదా తీసుకెళ్ళాను. బుల్లిబాబు గారికి దారులు సరిగ్గా తెలియవు. ఆయన ఉద్యోగంలో చేరేదాకా. అప్పటికి నువ్వు చదువుతున్నావా? బాబుగారు స్కూల్ ఫైనల్కొచ్చారు. నేను 9 తప్పాను. నా సావాసం చేస్తే బుల్లిబాబు చెడిపోతాడని భయపడేవారు పెద్దమ్మగారు, చెప్పాడు డ్రైవర్. నీ పేరేమిటి? రంగయ్య. నీ పెళ్ళి ఎప్పుడయ్యింది? ఆ తరువాత 6 ఏళ్ల దాకా నన్ను గుమ్మంలోకి రానివ్వలేదు పెద్దమ్మగారు. మా నాన్నకి జ్వరం వస్తే నేను కారు తోలటానికి వచ్చాను. అప్పటికి అమ్మగారికి కోపం తగ్గింది. ఆ తరువాతనే నా పెళ్లి చేశారు. అరుణకి కథ వింటుంటే సుందరమ్మ గారి స్వభావం కొద్దిగా అర్థం అవుతున్నది. మనవడి విషయంలో ఆవిడ ఎటువంటి పొరపాటు సహించలేదు. అది తథ్యం. నువ్వు బుల్లిబాబు గారు స్నేహంగా ఉండేవారా? లేదమ్మా, బాబుగారు కారులో వెళ్ళేవారు, కారులో వచ్చేవారు. వారికి స్నేహితులు ఎవరూ లేరు. ఇప్పుడు కూడానా? ఇప్పుడు పెద్దవారయ్యారనుకోండి. చిన్నప్పుడు పాపం జాలిగా ఉండేది ఆయన్ని చూస్తే. పెద్దమ్మగారు ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు అన్నాడు రంగయ్య. కారు దాసప్రకాష్ దాటి తమ ఇంటి ముందుగా ఆగింది. అక్కయ్య వచ్చింది, అక్క వచ్చేసింది అంటూ చిన్నపిల్ల రాణి పరిగెత్తుకుంటూ వచ్చింది కారు దగ్గరకు. డ్రైవర్ దిగి కారు తలుపు తెరిచాడు. నువ్వు కారు తీసుకెళ్ళిపో అంది అరుణ లోపలికి వెళుతూ. వద్దమ్మా, కారు ఇక్కడే ఉంచుకొని తమర్ని ఎక్కించుకొని రమ్మన్నారు. నేను ఇక్కడే ఉంటాను. నాన్న వచ్చారా? అడిగింది గుమ్మంలో నిల్చున్న రాణిని. నాన్న, చిన్నక్క ఇంకా రాలేదు. మేమంతా రెడీ అంది అతి ఉత్సాహంగా. ఇంకో 1-1:30 పడుతుంది అంది అరుణ డ్రైవర్ని ఉద్దేశించి.
పర్వాలేదమ్మా, పెద్దమ్మగారు ఇక్కడే ఉండి తమర్ని అందరినీ తీసుకురమ్మన్నారు. సరే అంటూ లోపలికి వెళ్ళింది అరుణ. ఇంట్లోకి వెళ్ళేటప్పటికీ సావిత్రమ్మ గారు కాలు కాలిన పిల్లిలా ఇటు అటు తిరుగుతున్నది. మీ నాన్నగారు ఇంకా రాలేదు, సుశీల రాలేదు అంది కంగారుగా. పిల్లలందరూ నీట్గా తయారయ్యారు. సావిత్రమ్మ గారు గుంటూరు జరీ చీర కట్టుకుంది. తల్లిని చూసిన ప్రతిసారి అరుణ అనుకుంటూ ఉంటుంది, ఇంత పనిలోనూ ఇంతమంది పిల్లల తల్లి అయినా తన తల్లి ముఖంలో నేవళం పోలేదు. సన్నగా తెల్లగా ఉంటుంది. తామిద్దరినీ చూస్తే తల్లి కూతుళ్ళు అనుకోరు, అప్పా చెల్లెళ్ళు అనుకుంటారు. ఎందుకమ్మా అంత హడావిడి? ఇంకా 3 అయినా అవలేదు. 5ంటికి కదా వాళ్ళు రమ్మంది. చాలా టైం ఉంది. కాఫీ పెట్టవా? పెట్టి ఫ్లాస్క్లో పోసాను, ఉండు గ్లాస్లో పోసిస్తాను. నేను పోసుకు తాగుతాలే, ముందు కాళ్ళు చేతులు కడుక్కొని రాని అంటూ దొడ్లోకి దారి తీసింది అరుణ. అరుణ కాఫీ తాగి జడ వేసుకునేసరికి సుశీల కాలేజ్ నుంచి వచ్చింది. సుశీల వెనకాలే తండ్రి వచ్చాడు. 5 అయ్యేటప్పటికి అందరూ కారెక్కారు. వాళ్ళు వెళ్ళేటప్పటికి రాజా ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు. తాతగారు అమ్మమ్మగారు వరండాలో కూర్చొని ఉన్నారు. వీళ్ల రాక విని లక్ష్మీదేవి గారు లోపల నుంచి వచ్చారు. రండి రండి అంటూ అందరినీ హాల్లోకి తీసుకెళ్లారు. హాల్లో పూర్వకాలం నాటి సోఫాల మధ్యన వేసి ఉన్నాయి. 2 సోఫా సెట్ల జతలుగా వేశారు. మధ్యన గుండ్రటి బల్ల, దాని మీద ఇత్తటి పూల కుండి, గోడకి ముత్తాతగారి పెయింటింగ్ నిలువెత్తుది. మరోవైపు అమ్మమ్మగారు తాతగారు నిల్చున్న ఫోటో. అందులో అమ్మమ్మగారు సన్నగా నాజూగ్గా ఉన్నారు. మా పెళ్ళైన కొత్తలో తీయించుకున్న ఫోటో. అప్పటికి నీ మామగారు కడుపున పడలేదు అంది సుందరమ్మగారు. లక్ష్మి, నీ వియ్యపురాన్ని తీసుకువెళ్ళి తోట దొడ్డి చూపించు, ఇల్లంతా మేడ మీద కూడా చూపించు. మళ్ళీ ఆజ్ఞ. ఆఫీస్కి కారొచ్చిందా అడిగింది సుందరమ్మగారు. వచ్చింది. మీరు అనవసరంగా శ్రమ తీసుకుంటున్నారు. బస్ పాస్ ఉంది. బస్లో వెళ్ళటం నాకు అలవాటే. నీకు అలవాటు ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు రామకృష్ణయ్య గారి కూతురివి కాదు, సుందరమ్మగారి మనవడికి కాబోయే భార్యవి. నువ్వు బస్సులో ఎక్కడా తిరగకూడదు. ఏం అని ప్రశ్నించాలనిపించింది. కానీ ఆ ప్రశ్న నాలుక దాటి రాలేదు. ఇన్నాళ్ల నుంచి అందరిలాగా బస్సులో వెళుతూ ఇప్పుడు మటుకు కారులో. అసలు నీకా ఉద్యోగం ఎందుకు? శుభ్రంగా రిజైన్ చేసి పారేయ్. నాకు కాలక్షేపం కాదా అండి? ఇంట్లో కూర్చుంటే తోచదు. ఒక్క నెలాళ్ళు ఆగు, అప్పుడంటావు క్షణం తీరిక లేదండి అంటూ. లేని వాళ్ళకి ఉద్యోగం నీకెందుకు చెప్పు? ఎండనక వాననక అడ్డమైన వాళ్ల మధ్య. అరుణాముఖం ఎర్రబడుతున్నది. నిన్ను ఉద్యోగం మానమని అనటం లేదు, ఊరికే నా అభిప్రాయం చెప్పాను. నాకిప్పుడిప్పుడే మానాలని లేదండి, కొన్నాళ్ళాగి. అంటే పెళ్ళి అయ్యాక మానేస్తావా? అరుణ జవాబు చెప్పలేదు, తల వంచుకుంది. అంత సిగ్గుపడతావెందుకు? 4 నెలలు పోతే వికారమని వేవిళ్ళని నువ్వే మాన్తావు. రేపు నా మనవడు నీ కొంగు వదులుతాడేమిటి? అప్పుడు మానకేం చేస్తావు? కంఠస్వరం మృదువుగా ఉన్నా ఆ కళ్ళల్లో నవ్వులేదు. కానివ్వండి, అప్పుడు ఎలాగో మానేస్తాను. ఈలోగా నన్ను ఉద్యోగానికి వెళ్ళనివ్వండి. మీరు చెబితే ఆయన కాదనరు. పెళ్ళి అయ్యేదాకా చెయ్యి, ఆ తరువాత రిజైన్ ఇచ్చేద్దువు గాని, సరేనా అంది సుందరమ్మగారు నవ్వుతూ. అరుణ తల ఊపింది. ఈ అమ్మమ్మగారు మనుషులని తన దారికి ఎలా తిప్పుకోగలదో అర్థమవుతున్నది. నెమ్మదిగా తన చేత ఉద్యోగం మానిపించేందుకు ఒప్పించేసింది. అసాధ్యురాలు అనుకుంది అరుణ మనసులో. తోట దొడ్డి ఇల్లు వాకిలి చూసి తల్లి తండ్రి హాల్లోకి వచ్చారు. వెంకమ్మ పలహారాలు తీసుకొచ్చింది. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.